ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి సంబంధించింది ఇవన్నీ కూడా గవర్నమెంట్. దీని ద్వారా మనకైతే రిక్రూట్మెంట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని చెప్పిన ఈ రోల్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. సో దీనికి కావాల్సింది ఏంటంటే 27 ఇయర్స్ లోపు ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. మనకి ఏదైతే మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని చెప్పి సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే ఇచ్చేశారు. లైక్ ఈసీఈలో 5 వేకెన్సీస్, ట్రిపుల్ఈలో 7 వేకెన్సీస్, మెకానికల్లో 13, సిఎస్సిలో 5. సో ఈ విధంగా మీరు ఎవరైతే ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉన్నారో లేదంటే ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నా కూడా ఈ పోస్టులకు అనేవి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ కూడా మనకి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ డిఏ, హెచ్ఆర్ఏ, ఫ్రింగ్ బెనిఫిట్స్, ప్రొవిడెంట్ ఫండ్, లీవ్, సో ఎక్సెట్రా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారనమాట. చూసుకున్నట్లయితే మనకి జనరల్ క్యాండిడేట్స్కి 15, ఈడబ్ల్యూఎస్కి 2, ఓబీసీకి 8, ఎస్సీకి 1, ఎస్సీకి 4. సో ఈ విధంగా కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చేసారు పోస్టులు వచ్చేసరికి. అండ్ అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉంటారో సో వారికి రిటన్ టెస్ట్ అండ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో రిటన్ టెస్ట్ అండ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించి వెయిటేజ్ వచ్చేసరికి 85:15గా ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనం 60% ఆఫ్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి రిటన్ టెస్ట్ కోసం అయితే వీళ్ళు కాల్ చేయడం జరుగుతుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఎవరైతే రిటన్ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళనే ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుందన్నమాట. సో రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సిటీస్ ఇక్కడ ఇచ్చేశారు. లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, నోయిడా, కోల్కతా. సో ఈ పర్టికులర్ సిటీస్లో ఎగ్జామినేషన్స్ ఉంటుంది. ఎవరైతే తెలుగు రాష్ట్రాల వారు ఉన్నారో వాళ్ళు చక్కగా హైదరాబాద్ లొకేషన్లో అయితే ఎగ్జామినేషన్స్ అనేవి రాసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్స్ కూడా హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో రిటన్ టెస్ట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకైతే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చేసరికి మనకి ఏమేమి కావాలి, సో సర్టిఫికేట్స్ ఏంటి, సో అన్నీ కూడా ఇక్కడ మనకి స్టెప్ బై స్టెప్ ఇచ్చేసారు. లైక్ మన యొక్క 10th క్లాస్ అండ్ అలాగే ఆన్లైన్ రిజిస్టర్డ్ అప్లికేషన్ ఫామ్, కాల్ లెటర్, ఇంటర్వ్యూస్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా అడుగుతున్నారనమాట. సో మీరైతే చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చేసారు అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా అప్లై చేసుకోండి. అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి మనకి డేట్స్ చూసుకోవచ్చు. 23rd మార్చ్ నుంచి అయితే స్టార్ట్ అయినవి. సో ఈ నోటిఫికేషన్లో మనకి 13th ఏప్రిల్ వరకే ఇచ్చేసారు. బట్ మనకి ఇంకా ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగిందనమాట. సో 20th మే వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ని అయితే ఎక్స్టెండ్ చేసేసారు. సో నేను వీడియో ఎండింగ్లో మీకు అయితే చూపిస్తాను. సో డేట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్లో. సో అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్ అందరూ 1000 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి మీరు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 23rd మార్చ్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 20th మే వరకు అయితే ఉంది కాబట్టి సో చాలా ఎక్కువ టైమే ఉంది. సో ఎవరైతే వీడియో చూస్తుంటారో సో మీకైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. సో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్నెస్ అండ్ అలాగే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. యూట్యూబ్ కూడా ఈ వీడియోని ఇంకా చాలామందికి అయితే రికమెండ్ చేస్తుంది. సో లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.